మాతృదేవోభవ మాయమ్మ వారి బొమ్మకు నాయాతనలెల్ల చెప్పిన సుగుచునుండన్ మాయన్ గెల్చిన ఎట్లై ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 358వ భాగానికి స్వాగతం పలుకుతాం. పుష్పక విమానము లాంటి విమానం మరొకటి లేదు అనడానికి వాల్మీకి ఎంత చక్కని శైలి ఉపయోగించి ఎంత చక్కని భాష ఉపయోగించి చెబుతున్నాడో చూడండి. ఇందులో వ్యాకరణపరమైనటువంటి ఒక చమత్కారం కూడా ఉంది, చూద్దాం. నతత్ర కించిన్న కృతం ప్రయత్నతో నతత్ర కించిన్న మకార్ధరత్నవతు నతత్ర కించిన్న కృతం ప్రయత్నతో నతత్ర కించిన్న మకార్హరత్నవతు నతే విశేషాని యతే సురేష్మపి నతే విశేషాని యతే సురేష్మపి నతత్ర కించిన్న మకా విశేషవతు. మొత్తం పుష్పక విమానాన్ని ఇలా చూస్తే ఆయనకి అనిపించింది ఏమిటంటే నతత్ర కించిన్న కృతం ప్రయత్నతః. మనిషి అనేవాడు తన ప్రయత్నంతో ఎంత అద్భుతమైన నిర్మాణం చేపట్టగలడో అంత అద్భుతమైన నిర్మాణమే ఇది. నా భూతో నా భవిష్యతి. ఇక ముందు కూడా మానవజాతి ఎంత ప్రయత్నించినా ఇంతకు మించింది కాదు కదా, దీంతో సమానమైంది కూడా నిర్మించలేదు. నతత్ర కించిన్న కృతం ప్రయత్నతః అంటే ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నము చేశారు శిల్పులు. బాహుబలి సినిమా గురించి అనుకుంటున్నారు చూడండి, అసలు ఆయుధాలు 22,000 ఆయుధాలు నిర్మాణం చేశారట. అందులో గదను ప్రత్యేకంగా తయారు చేశారట. ఏదో జొన్న పంటలో ఏదో యుద్ధం జరగాలంటే రామోజీ ఫిల్మ్ సిటీలో 10 ఎకరాల్లో ఏకంగా జొన్న పంట వేశారట. 20 ఎకరాలు జొన్న పంట వేశారు, 6 నెలల పాటు పండించారు. ఏదో 4 కంకులు పెట్టేసి డమడమలు ఆడిద్దామని చూడలా. మరి దాని గురించిన ప్రచారం కూడా అలాగే ఉందిగా, వ్యవహారం ఎలా ఉన్నా. ఇదే నతత్ర కించిన్ నకృతం ప్రయత్నతః. ఇక ఏ సినిమా దర్శకుడు ఇంతకంటే ప్రయత్నం చేయలేడు, ఎవరు ఇంతకంటే డబ్బు ఖర్చు పెట్టలేరు అనే మాట వచ్చే విధంగా ఒక అద్భుత నిర్మాణం. కొంతమందికి జీవితంలో ఎవరూ చేయలేనటువంటి అద్భుతాలు ఏవో చేయాలని ఉంటుంది. వారు చాలా దుస్సాహసం చేస్తే కానీ సాధ్యం కాదు, అది చేస్తారు. ఈ పుష్పక విమానం నిర్మించిన వాడు అదే ప్రయత్నం చేశాడు. నతత్ర కించిన్న నకృతం ప్రయత్నతః నతత్ర కించిన్న మకార్హరత్నవతు. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఇందులో పొదగబడిన విలువైన రత్నాలు ఇంకా ఎక్కడా ఏ లోకంలో ఏ వాహనాల్లో ఏ విమానాల్లో పొదగబడలేదు. ఇంతకంటే విలువైన రత్నమే లేదు అసలు. నతే విశేషాని యతే సురేష్మపి. దేవలోకమే కాదు, 14 లోకాల్లో ఎక్కడా ఇందులో ఉండే విశేషాలు మరి ఎక్కడా కనపడవు. నతత్ర కించిన్న మకా విశేషవతు. ఇంత మహత్తరమైన విశేషం సృష్టిలో ఇటువంటి అద్భుత కళాఖండం నిర్మాణం ఇది ఒక్కటే అని ఆజన్మ బ్రహ్మచారికి అంత ఆసక్తి కలిగించింది ఆ విమానం. ఇక్కడ అభివ్యక్తి గొప్పతనాన్ని చూడాలి మనం. కాసేపు సామాజికమైన విషయం అలా పక్కన పెట్టి అభివ్యక్తి గొప్పతనం. ఒక విషయాన్ని చెప్పడానికి కూడా ఇంత గొప్ప శైలిని మరెవరు ఆ తర్వాత కూడా వినియోగించాలి. పైగా ఇది అన్ని నతత్ర నతత్ర నకించిత్ నకంచిత్ నకారాత్మక శైలి. లేనిది అని చెబుతూ ఉన్నదేదో చెప్పడం, ఇదో విచిత్రమైన శైలి. అంటే ఇది అలా ఉంది, అది అలా ఉంది, ఇది అద్భుతంగా ఉంది, ఇది పరమాద్భుతంగా ఉంది, ఇవి రకరకాల మాటలు అందరూ చెప్పారు. పోలికలు ఉపమానాలు చాలా చెప్పారు. ఆ మాటకు వస్తే వాల్మీకి చాలా చెబుతాడు, కాళిదాసు సరే. పోల్చలేనప్పుడు మనం చాలామంది మాటల్లో వింటాం చూడండి, ఇది అద్భుతం పరమాద్భుతం అంటే అసలు చెప్పలేక చేతకాని వాడు మాట. ఈ అద్భుతం పరమాద్భుతం ఎక్కువ వస్తుందంటే భాష తెలియదు ఆయనకి, అంటే ఊహ లేదు. కవి కానివాడు అలా మాట్లాడతాడు, కవి అలా మాట్లాడు. కవి కానివాడు మాట్లాడితే ఉపన్యాసం ఇచ్చినా ప్రవచనం చెప్పినా ఎలా ఉంటుంది, మాటికి అటువంటి ఇటువంటి అద్భుతం పరమాద్భుతం. ఎందుకంటే ఆ భాష ఆయనకు దొరకట్లా, ఊహ లేదు చెప్పేయలేదు ఒకటి. ఇంకా అటువంటే వస్తుంది ఎక్కువ.
ఎందుకంటే ఈయన అటువంటి వాడు. ఆయన కవి కాదు స్వయంగా, ఎప్పుడో ఒక పద్యం అలలేదు ఆయన వల్ల కాదు. అదే స్వయంగా కవి ఉంటే చాలా పద్యాలు అల్లి ఉంటే చాలా ఊహలు వచ్చి ఉంటాయి. అప్పుడు మాటల ప్రవాహంలో కూడా కొత్త కొత్త ఊహలు వస్తాయి. కవి కాని వాడికి ఆ ఊహలు రావు. అంచేత అద్భుతం, పరమాద్భుతం, అనిర్వచనీయం, ఇక అమందానంద గంధర్వ, అది చెన్నైసూరు డైలాగు. మనం మాటి మాటికి వాడుతున్నామంటే మనకి చేత కాదనమాట, ఇంకేం చెప్పడం. చదవని పుస్తకాల గురించి మేము అలాగే మాట్లాడతాం లెక్క. వేదిక మీద ఎవరన్నా మాట్లాడుతుంటే అద్భుతం, పరమాద్భుతం, అనిర్వచనీయం, అమందానంద కందలితం, అటువంటి అనేది 16 సార్లు వచ్చిందంటే వాడు ఆ పుస్తకం చదవాలి, లేదా చెప్పడం చేత కాదు. నిజంగా చదివితే అందులో ఏదో ఒకటి తెలుస్తుంది, అది చెబుతాడు. చదవలేదు కాబట్టి ఇలా చెబుతున్నాడు, తెలిసిపోతుంది. అలాగే వాల్మీకి అద్భుతం, పరమాద్భుతం అలా, అలాగని ఉపమానాలు చెప్పాల. నెగిటివ్ అంటారు, వ్యతిరేక పదాలు ప్రయోగించడం ద్వారా. నతత్రకించిన్న మఖార్హరత్నవతు నతత్రకించిన్న కృతం ప్రయత్నత నతత్రకించిన్న మఖా విశేషవతు నతే విశేషానయతే సురేష్వపి. ఈ నకార ప్రయోగం ద్వారా ఒక గొప్ప దర్శనాన్ని మనకు కలిగించాడు. ఇక ఇంతకంటే ఏం లేదయ్యా, నువ్వు ఊహించుకో. ఇంతకంటే విశేషము లేదు, ఇంతకంటే రత్నము లేదు, ఇంతకంటే మనిషి చేసి గొప్పగా నిర్మించడానికి చేసే ప్రయత్నము లేదు. దేవలోకంలోనూ లేదు, ఏ లోకంలోనూ లేదు. దాని ద్వారా మొత్తం ఊహించుకోవాల్సింది అంతే. గగనం గగనాకారం సాగర సాగరోపమఖ రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ. ఆకాశం ఎలా ఉందంటే ఆకాశంలాగే ఉంది, సముద్రం ఎలా ఉంది సముద్రంలాగే ఉంది. ఎందుకంటే సముద్రాన్ని పోల్చడానికి మరొకటి ఉంటేగా ఇంకో సముద్రం ఏది, లేదా కుదరదు. సముద్రం మేఘంలా ఉంది, నీలంగా ఉంది, అవన్నీ ఊరికే పక్షపాతమే, చిన్న చిన్నవి, కుదిరేవి కాదు. అలాగే రామరావణ యుద్ధం ఎలా ఉందంటే రామరావణ యుద్ధంలాగే ఉంది. అనన్వయాలంకారం అంటారు. ఇందులోనే వ్యాకరణపరమైన విశేషం. నతత్ర నతత్ర నతత్ర, ఇది ఇక్కడది కాదు, ఇది ఇక్కడది కాదు, ఇది ఇక్కడది కాదు, ఎత్తుకొచ్చింది అది, ఇది వీడిది కాదు, ఇది వీడిది కాదు, ఇది ఇక్కడ ఉండదు, ఇది ఇక్కడ ఉండదు, ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళిపోతుంది. వ్యాకరణ నుంచి వేదాంతం లాగితే ఎలా ఉంటుంది చమత్కారంగా. నతత్ర నతత్ర నకత్ర, పైగా 3 సార్లు వాడాడు. నతత్ర కించిన్న కృతం ప్రయత్నత నతత్ర కించిన్న మహార్హరత్నవతు నతత్ర కించిన్న మహా విశేషవతు. అంటే ముమ్మాటికి ఇది ఎక్కడిది కాదు, వెళ్ళిపోతుంది, ఉండదు. అంటే అధర్మం ద్వారా ఇతరుల స్త్రీలను హరించడం ద్వారా, ఇతరుల సంపదలు హరించడం ద్వారా నువ్వు ఎన్ని భోగ భాగ్యాలు పెంచుకున్నా ముమ్మాటికి నీ దగ్గరవి ఉండవు, వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి. 3 సార్లు తాయ్. ఇంత ఖచ్చితంగా చెబుతాయండి వాల్మీకి. ధ్వని అంటే అది. ఆ ధ్వని రసపరంగా ఉండొచ్చు, అలంకారపరంగా ఉండొచ్చు, భాషాపరంగా ఉండొచ్చు, వ్యాకరణపరంగా ఉండొచ్చు. మనం కాస్త సూక్ష్మ దృష్టి, ఆ దృష్టితో పరిశీలిస్తే అవి దొరుకుతాయి. ఎలా చూసేవాడికి అవి దొరుకుతాయి. ఇంతకీ అది ఎలా ప్రకాశిస్తుందంటే వ్యరాజద ఆదిత్య పదస్య లక్ష్మవతు అన్నారు విచిత్రంగా. అత్యాధునికమైన మాట ఇది. మనకి సముద్రాల్లో దీపస్తంభాలను ఉంటాయి, లైట్ హౌస్ అంటారు. ఇప్పుడు ఎవరైనా ఇంకొంచెం ఏర్పాట్లు కొత్తగా మారాయేమో కానీ ఇదివరకైతే ఆ లైట్ హౌసే దిక్కు. సముద్రంలో వచ్చే ఓడలన్నిటికీ, నావలన్నిటికీ ఆ లైట్ హౌసే. దాన్ని బట్టి ఆ దీపస్తంభం కనపడగా, అది దీపస్తంభం కూడాను, అది కనపడగా ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అది కనపడగానే అక్కడ రేవుందని అర్థం. లేకపోతే మరి అర్ధరాత్రి వస్తాయి, అపరాత్రి వస్తాయి, ఈ ఓడలకు దారి ఎవరు చూపిస్తారు? అలాంటిది పెట్టారు. ఓడ మీదేమో దిక్సూచి ఉంటుంది, ఇక్కడేమో దీపస్తంభం ఉంటుంది, లైట్ హౌస్. ఆకాశంలో ప్రయాణించేటువంటి సూర్యుడికి జరాజద ఆదిత్య పదస్య లక్ష్మవతు. ఆకాశంలో దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తున్న సూర్యుడికి ఇదొక సూచికలా ఉంటుంది, దిక్సూచిగా. నువ్వు ఆ దిశలో పెడుతున్నావు, ఇక్కడ పుష్ప, ఈ లైట్, ఈ కాంతి చూడగానే పుష్పక విమానమా, ఇది లంకానగరం అంటే దక్షిణ దిక్కు అన్నమాట అని తెలుసుకుంటాడు. జరాజద ఆదిత్య పదస్య లక్ష్మవతు. ఆరుచ్చిన మార్గానికి ఇదొక గుర్తు, ఇదొక సూచిక, ఒక మైలురాయి లాంటిది. ఇక్కడ కాంతి కనపడగానే అమ్మో అది కాంతి పుష్పక విమానం, నిన్న కూడా చూశాం కదా, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి కదా అంటే మనం లంకానగరం దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకెంత దూరం వెళ్ళాలి, దాన్ని బట్టి వేగం ఎలా మార్చుకోవాలి, గేరు మార్చాలా లెక్క అనమాట. అలాంటి అతి విచిత్రమైన అత్యాధునికమైన భావాలను మనకి స్ఫురింపజేసే వర్ణనలు కూడా రామాయణంలో ఉన్నాయి. ఇప్పుడు
ఈ పుష్పక విమానం చూడగానే మళ్ళీ మారుతి వెంటనే తేరుకున్నాడు. ఎందుకంటే యోగ సాధకుడైన వాడు మూలాధార చక్రం దాటి మణిపూర చక్రం దాటి అనాహత చక్రంలో శంఖ నినాదాలు భేరీ నినాదాలు మొదలైనవి విని వాటిని కూడా దాటుకుని లక్ష్మీ స్థానాన్ని కూడా దాటుకుని అన్ని రకాల మాయలు ఆకర్షణలు దాటుకుని విశుద్ధ చక్రం దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ ఈ పుష్పక విమానాలు ఆకర్షణలు కూడా దాటుకోకపోతే ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని అక్కడికి వెళ్ళలేడు. అందుకని ఈ వర్ణన ఈ వ్యామోహంలో పడిపోతే అక్కడ తెల్లారిపోతుంది కథ ప్రకారం. ఈ విమానాలు లక్ష్మీదేవులు అభిషేకాలు ఐశ్వర్యాలు ఈ వ్యామోహంలో పడిపోతే యోగ సాధన చేయలేం, ఆత్మసాక్షాత్కారం పొందలేం. ప్రపంచం మాయ అనే విషయం తెలియదు, మాయలో పడిపోతాం. పైగా అప్పటికేవో కొన్ని సిద్ధులు వచ్చి ఉండడం వల్ల ఏవో సృష్టించడమో ఎవరినో ఆకర్షించడమో ఏవో రోగాలు తగ్గించడమో ఇలాంటివి ఏవో చేస్తాం. దాంతో విపరీతంగా జనం చేరిపోతారు. ముఖ్యంగా రోగాలు తగ్గించడం ఒక సాధువుకి చాలా ప్రమాదకరమైన పని. ఎందుకంటే మహాపాపాలు మనం చేసేస్తామండి, అవి రోగాల రూపంలో పీడించేసరికి మాత్రం తట్టుకోలేమండి. ఏదైపోతే దానికి వెళ్ళిపోతాం అంతే. నపాప ఫలం ఇచ్చేంతి పాపం కుర్వంతి యత్నత అంటారు. అందుకే శాస్త్రంలో పనిగట్టుకుని పాపం చేస్తాడు మనిషి, కానీ పాపఫలం అనుభవించాల్సి వచ్చేసరికి మాత్రం ఎందులో మునిగితే పోతుందండి, ఏ క్షేత్రానికి వెళితే పోతుందండి అని మాట్లాడతాడు. అది చేసేటప్పుడు చేయొద్దు అంటే బోళంత మంది చెప్తున్నారండి, అబ్బా అలా చేసేస్తాడు. అప్పుడు బోళంత మంది చేసేసారు, మరంతే స్నానాలు కూడా బోళంత మంది చెప్తున్నారు చేయడమే. పాప పని చేసే ముందు ఏం ఆలోచించారండి, ఎంతమంది చేయట్లేదండి. ఈ రోజుల్లో అలా ఆలోచిస్తే ఎలాగండి అంటాడు. అయిపోయి మళ్ళీ ఏదో బాధ రూపంలో రోగంలో పీడిస్తూ ఉంటే ఎంతకి తగ్గకపోతే పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అనేసరికి అప్పుడు ఏమండి కాశీకి వెళ్ళి 9 రోజులు ఉంటే పోతుంది, 9 రోజులు ఉంటే మనకు పోదు, వాళ్ళకి పట్టుకుంటుంది. చేసింది ఎక్కడ పోతుంది? ఇవన్నీ ఆలోచిస్తాడు మనిషి. అందుకే ఇక్కడ ఈ వ్యామోహాల్లో పడిపోతే చాలా కష్టం. అందుకని ఇక్కడ తట్టుకోవాలి. దశాన్నంగా యోగ సాధకుడికి ఆ దశ పట్టింది, అమ్మవారు పరీక్ష పెడుతోంది. దీన్ని ఆయన శుభశకునంగా భావించాడు. అలాగే తీసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ అంటారు ఆంగ్లంలో. ఎందుకంటే పుష్పక విమానం లక్షణం ఏమిటి? ఎంతమంది ఎక్కినా ఒకళ్ళకి చోటు ఉంటుంది. పుష్పక విమానం లక్షణం ఏమిటంటే ఎంతమంది ఎక్కినా ఒకళ్ళకి చోటు ఉంటుంది. మనం ఏం ఆశ్చర్యపోకల్లా. మీ జీవితంలో మీరు ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. నేను చెబుతున్నా, 24 గంటల్లో రాత్రి నిద్ర తీసేయండి. 8 గంటలు వేసుకోండి, 7 గంటలు 8 గంటలు, పోనీ 10 నుంచి 5 అలా వేసేయండి. పొద్దున్న 5 నుంచి రాత్రి 10 వరకు ఓ ప్రణాళిక వేసుకోండి. ఏం చేయాలో, ఏ గంటలో ఏం చేయాలో, ఉద్యోగ బాధ్యతలు సహా ఆ ప్రణాళిక ప్రకారమే చేయండి. అవసరమైతే అరగంట విభాగం కూడా చేయండి. అరగంట చేస్తే ప్రయోజనం ఏమిటంటే, ఇలా ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు జీవితం పుష్పక విమానం లాంటిది. అందులో ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉన్నట్టే ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు ఎన్ని పనులు చేసినా ఇంకో పని చేయడానికి సమయం ఉంటుంది. ఎందుకని అరగంట పెట్టుకున్నాం అనుకోండి, పని అరగంట ఎంత అయితే అంత అవుతుంది. రోజు చేస్తున్నాగా, రోజు చదువుతున్నాగా పుస్తకం, రోజు పరిజ్ఞానం సంపాదిస్తున్నాగా, రోజు కష్టపడుతున్నాగా. పోనీ ఏదో ఒక ఇంటి చుట్టూ చెత్త పేరుకుపోయింది, రోజు ఒక అరగంట కేటాయించాను దానికి, మంచిది. ఈ పూట ఈ మూల తీసాం, రేపొద్దున దాని పక్కనే ఒక నెల అయ్యేసరికైనా ఇంటి ముందు మొత్తం శుభ్రంగా లేదా? ఇది ప్రణాళిక వల్లే సాధ్యమైందిగా. అంతేగాని ఈ మొత్తం చెత్త అంతాను మనం దసరా సెలవుల్లో తీద్దాం, అప్పటికి మన దేవుడు తీసుకెళ్ళిపోతే ఈ వాయిదాలు వేయకూడదు. రోజు ఇంత, ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాల అని రోజు ఎంత పని చేస్తే కూర్చుని తింటే కొండలు తరిగిపోయినట్టుగా కూర్చుని చేయడం మొదలుపెడితే కొండలంత పనులు కూడా అయిపోతాయి. హాయిగా. ఆ ప్రణాళికాబద్ధమైన జీవితం కూడా పుష్పక విమానమే. అందులో ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉన్నట్టే ఇందులో ఎన్ని పనులు చేసినా ఇంకో దానికి చోటు దొరుకుతుంది. ఎలాగా? ఏదైనా 1 గంట సేపు అదనంగా చేయాల్సిన పని, తప్పనిసరైన పని దొరికింది అనుకుందాం. ఏదో నెట్లోకి వెళ్ళి ఏదో వెతకాలి, ఇప్పుడు అవేగా పనులు కొత్తగా ఒక అరగంట పడుతుంది, పోనీ వెతుకుదాం. ఇప్పుడు ఏ పని మానేస్తాం? అందుకు ఒకసారి ప్రణాళిక చూసుకుంటే ఈవేళ అత్యవసరం కాని పని ఏదో దాన్ని పీకేస్తాం, ఆ సమయంలో దీన్ని పెడతాం. గుర్తురాగానే చేసేయకూడదు పని గుర్తురాగానే చేసేవాడు బద్ధకస్తుడు, గుర్తు తెచ్చుకుని చేసేవాడు బుద్ధిమంతుడు. పని గుర్తొచ్చిన నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేస్తా, అది బద్ధకస్తుడు లక్షణం. అది గుర్తు తెచ్చుకుని చేయాలి పని. గుర్తు రాగానే చేసేవాడు బద్ధకస్తుడు, గుర్తు తెచ్చుకుని చేసేవాడు బుద్ధిమంతుడు.
గుర్తు తెచ్చుకుని చేయాలి. అంటే మన ప్రణాళికలో దాన్ని పెట్టేశాం 4:30 నుంచి 5 వరకే, అంతవరకు దాని విషయం కూడా మాట్లాడదు ఊరికే. ఇంకా ఆలోచిస్తే బొరపాడు అవుతుంది. అవుతుందో అవదో, ఈ పాడవడం వల్ల అసలు అవదో, ఆలోచించకుండా ఉంటే అవుతుంది. అప్పుడు మారుపడతాం, కూర్చుంటే చేసేస్తాం. ఇప్పుడు చూడండి దాన్ని ఎలా తీసుకున్నాడంటే ఆయన అంతఃపురంలోకి వచ్చాడు. మళ్ళీ అడ్డగోలుగా అడ్డదిడ్డంగా పడుకుని ఉన్నారు ఈ అర్ధనగ్న నారీమణులు అందరూ. ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళ కాళ్ళు, ఒకళ్ళ వేళ్ల మీద ఒకళ్ళ వాళ్ళు, ఒకళ్ళ శరీరం మీద ఒకళ్ళ శరీరం. ఇది రావణాసురుడు ఎవరికి దక్కల, వాడు వేరే చోట పడుకున్నాడు. వీళ్ళంతా శుభ్రంగా రకరకాల పేత్వా ఆగళానాం పేత్వా భక్త్వా ఆగళానాం భక్త్వా శుభ్రంగా తినేసి తాగేసి అడ్డగోలుగా పడుకున్నారు. మగ ఆడ భేదం కూడా తెలియట్లే. రాక్షసుల విలాసాలు అలాగే ఉంటాయి. మనం కూడా పబ్బులకి క్లబ్బులకి వెళ్ళి అడ్డగోలుగా తిరుగుతున్నామంటే రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నామని అర్థం, సందేహమే లేదు. అందుకని ఆయన అనుకున్నట్టు ఇసలు ఎక్కడైనా కాలు పెట్టే చోట్లేదు, అందులో ఈ ఆడాళ్ళు పడుకున్నారు. ఎక్కడ వీళ్ళ మధ్యలో కారెడితే ఒక ప్రమాదం. ఈయన బ్రహ్మచారి, ఈయన నియమాలు ఈయనకున్నాయి. అందులో పొరపాటుని ఏ శంఖిణి లంకిణి గోఖిణి ఎవరో ఆ లంకిణి కాలు దూకితే అది లేస్తుంది. అది లేనిపోని గొడవ. ఇప్పుడు ఏదో కేసు ఎడుతుంది, అట్రాసిటీ కేసు ఏదో ఉంటుంది, అది దాని బదులు గృహహింస ఉంటుంది, లంకాహింస కేసు ఎడుతుంది. పెట్టదలుచుకుంటే ఏదో ఒకటి పెట్టచ్చు. ఈయన పరిస్థితి ప్రశాంతంగా నడిపించుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎదుర్కోవడం కాదుగా సమస్య. అందుకని తనకును సీత కనపడెడు దానికి ఈయది ఆభిముఖ్యమంసని తలపోసి, తనకును సీత కనపడెడు దానికి ఈయది ఆభిముఖ్యమంసని తలపోసి, తానెసట అంజని సోనుడు కాలుబెట్టు, తానెసట అంజని సోనుడు కాలుబెట్టు, పాయనివగు కాలు చేతుల సహస్రములై, పాయనివగు కాలు చేతుల సహస్రములై చను కామినీ జనులు చేయించినయది, కామినీ జనులు చేయించినయది, కామినీ జనులు చేయించినయది, తాను నిల్చుటకు చెందిన చోటగుటన్ లభించుటన్, తాను నిల్చుటకు చెందిన చోటగుటన్ లభించుటన్, తాను నిల్చుటకు చెందిన చోటు లభించుదానికి, తనకును సీత కనపడెడు దానికి ఈయది ఆభిముఖ్య సూచనయని. సీత కనపడినట్టేరా, పుష్పక విమానం శకునం మంచిదేరా. ఎందుకంటే పుష్పక విమానాన్ని చూడగానే ఆ లక్షణం ఇక్కడ నాకు బాగా ఉపయోగపడుతుంది అనుకున్నట్టు. ఎప్పుడు మనం కార్యసాధనలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురైనా ఎలా భావించాలి? అన్ని ఊహలు మన మనస్సులు ఇవి అయినప్పుడు ఆ మనస్సును ఏదో మనం చెప్పినట్టుగా ఊహించమని చెప్పచ్చు కదండి. దాని ఊహలకి మనం లొంగడం ఎందుకండి? మనం దానికి మార్గనిర్దేశం చేయలేమండి. మనస్సు చాలా గొప్ప సేవకుడు, పరమదరిద్రుడైన యజమాని. దానికి యజమాని స్థానం ఇచ్చామంటే మనం మట్టి అయిపోయినట్టే. దాన్ని సేవకుడుగా ఎప్పుడు నొక్కి పట్టాలి. అబ్బాయి నీ పని ఏంటి, నువ్వు చూసుకో, అనవసరంగా మాట్లాడక, అన్నిట్లో వేలట్టుక, నీకేం చెప్పాము ఇక్కడ, నీ పని చూసుకో. మన మనస్సు మీద మనం అధికారం సాధించడానికి మార్గం కోసం స్వాగతం. మనస్సు ఎప్పుడు మంచి సేవకుడు, నికృష్టుడైన యజమాని. దానికి పెత్తనం ఇవ్వకూడదు, అది మన మాట వినాలి. దానికి లెక్కే ఈ పద్యం. ఎలా ఆలోచించమంటే అలా ఆలోచిస్తుందండి మనస్సు. మనం వదిలేస్తే దాని ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తుంది. అందుకని వెంటనే అది పొరపాటు మార్గంలో ఆలోచిస్తుంది, ఇలా ఎందుకు ఆలోచించకూడదు అని పెట్టాలి. లేకపోతే శకునాలు, బల్లిపాట్లు, పుట్టిమచ్చలు, ఈ పిచ్చి పిచ్చి విషయాలన్నీ మన జీవితాన్ని శాసిస్తాయి. ఈ గుడ్డి నమ్మకాల్లోకి పోకూడదు. అసలు దాని పరమార్థాన్ని గ్రహించగలగాలి. తనకును సీత కనపడుడు దానికి ఇది ఆభిముఖ్యముంచని తలపోసి, నాకు సీత కనపడుతుంది అనడానికి ఇదే లెక్క, ఇదే సూచన, మంచి శకునం. ఎందుకు అనుకున్నట్టు అలాగా? ఒక తర్కం ఉండాలిగా. మరి ఇది విశ్వనాథ వారు ఊహిస్తున్నారు, తర్కం ఏమిటి? తర్కం లేకుండా ఊహిస్తే అలాగా? అది గాలిలో ఓకైపోతుంది. కవిత్వం ఎప్పుడు అలా ఉండదు, దానికి వెనకాల తర్కం ఉంటుంది. తానెచ్చట అక్కడ చూడ్డానికి ఇక్కడ కాలు పెడుతున్నాడు. అక్కడ అంజని సోనుడు కాలు పెట్టు. ఇంతమంది అడ్డగోలుగా అలా ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళ కాళ్ళు పడేసుకుని అలా పడుకున్నప్పటికీ అసలు ఎక్కడైనా కాలు పెట్టడానికి చోటు ఉండదంటే ఆయన కళ్ళు మూసుకుని ఎక్కడ కాలు పెడితే అక్కడ చోటు దొరుకుతుంది. తానెచ్చట అంజని సోనుడు కాలు పెట్టు, పాయనివగు కాలు చేతుల సహస్రములైజను కామినీ జనులు సయించినయది, తాను నిల్చుటకు చెందిన చోటు లభింపగల్గుటన్.
అంతమంది అలా పడుకుని కాలు పెట్టేందుకు కూడా చోటు లేదని ఆలోచించినప్పటికీ ప్రయత్నిస్తే ఎక్కడో ఓ చోట కొంచెం చోటు దొరుకుతుంది. ఇది ప్రయత్నం. ఎందుకని సుందరకాండ చదివితే పనులు అవుతాయి. ఒక చేపల వలలాగా అల్లుకుపోయాయండి వాళ్ళ శరీరాలు, వాళ్ళ అవయవాలు, వాళ్ళ కాళ్ళు, వేళ్ళు, గోళ్ళు. ఎందుకంటే వీళ్ళకి అందరికీ గోళ్ళు కూడా ఎంతంత ఉంటాయి. శూర్పణఖ అంటే అర్థం ఏంటి? శూర్పం అంటే చేట, నఖం అంటే గోరు. దాని వేలి గోళ్ళు చేటలంత ఉన్నాయి. గోళ్ళు చేటలంత ఉన్నాయంటే వేళ్ళు పీటలంత ఉంటాయి. వేళ్ళు పీటలంత ఉన్నాయంటే చెయ్యి రామారావు పేట, అమీర్ పేట. అది వెరసి శూర్పణఖ ఒక హైదరాబాదు. ఎవడు పట్టుకుంటాడు దీన్ని? ఓ నగరం. అది పడిపోతే ఓ నగరం పడినట్టే. ఇలాంటి మనుషులు అక్కడ ఉంటే కాలు పెట్టే చోట ఎక్కడ దొరుకుతుందండి? కానీ కాస్త చూస్తుంటే ఎక్కడో ఓ చోట కొంచెం చోటు దొరుకుతుంది. అంటే మనం అవ్వదు అనుకున్న పనికి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తే, సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే ఒక మార్గం దొరుకుతుంది. మనసు ఉండిన మార్గం ఉండదా? వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అన్నారు ఆంగ్లంలో. అంతేగా నిరాశపడి వెనక్కి వచ్చేకు, పైపైన చూసి వచ్చేకు. ప్రయత్నం చేయి. అందుకే పైన వర్ణించే శ్లోకంలో నతత్ర కించిన్న కృతం ప్రయత్నతః. అందుకే నేను ఆ శ్లోకాన్ని ఈ పద్యాన్ని తీసుకున్నాను. దానికి ఇది అనువాదం కాదు. మనం ప్రయత్నం చేయాలి. ఇంతకంటే ప్రయత్నం ఇంకెవరు దెబ్బతింటే తెలుసిన వాళ్ళు ఏమన్నారంటే ఆ కుర్రాడు చాలా ప్రయత్నం చేశారండి, ఇక అంతకు మించి ఎవరు ప్రయత్నం చేయలేరండి, మనం అతను అనడం అనవసరం అండి అనాలి పెద్దవాళ్ళు. అందుకే వాడు ఏం చేశాడు అసలు, ఏదో ఓసారి ఇంటర్వ్యూకి వెడితే సరిపోయింది ఏంటి, అలా వస్తాయా ఉద్యోగాలు అని అనకూడదు. ఆ వ్యాఖ్యానం రాకూడదు. చాలా ప్రయత్నం చేసేయండి, చాలా తీవ్ర ప్రయత్నం అండి, అయినా రాలేదంటే పోలేండి, అది రాసి పెట్టలేదు, పోలేరా నీకు ఇంకోటి వస్తే రే ఇంత కష్టపడే స్వభావం ఉందంటే నీ భవిష్యత్తుకు లోటు లేదురా అని పెద్దవాళ్ళు చెప్పాలి. అది సుందరకాండ. సరిగ్గా దానికి శుభశకనంలాగా పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకోటికి చోటు ఉన్నట్టే ఇక్కడ వీళ్ళ కాళ్ళు వేళ్ళు గోళ్ళు ఎంత అల్లిబిల్లిగా అల్లుకుపోయినా ఎక్కడో ఓ చోటు దొరుకుతుంది ఆయనకి. ఆయన ఆ దృష్టితో ఉన్నాడు కాబట్టి. కామిని జన సహస్రములే, కాలు చేతుల సహస్రములే, కొన్ని వేల కాళ్ళు చేతులు ఉన్నప్పటికీ కామిని జనులు సయించిన జది తాను నించుటకు చెందిన చోటు లభింపగలుగుటను. ఎక్కడో ఒక చోటు చొడుగుతుంది. అంటే నువ్వు ప్రయత్నిస్తే ఏదో ఒక అవకాశం ఉంటుంది. నిరాశపడి వెనక్కి రావద్దు. ఇదే కార్యసాధన సుందరకాండ. ఇప్పుడు ఒక్క మాట గోదావరి పుష్కరాల సందర్భంగా చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారు క్రొత్త గోదావరిలో ఒక అద్భుతమైన సామాజిక దృష్టితో ఓ మాట అన్నారు. మనం జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు గోదావరిని చూసి. అమ్మ నువ్వు కూడా తెలుసుకో అన్నారు ఆయన. తత నిర్ఘోషము మిన్నుదన్నునటు ఔద్ధత్యము చూపింతువేని, తత నిర్ఘోషము మిన్నుదన్నునటు ఔద్ధత్యంబు చూపింతువేని, అతి మర్యాదగ మృక్కి నిల్తులు భయవ్యాసక్తులై వీరలు, అతి మర్యాదగ మృక్కి నిల్తులు భయవ్యాసక్తులై వీరలు, ఉద్ధతి ఎలాయని సుంత పల్చబడుమి, ఉద్ధతి ఎలాయని సుంత పల్చబడుమి, దర్పించి వీరెల్ల రుద్ధతులై పల్గుల పారలన్ బొడిచి నింత్ర వింత్రు గోదావరి, పల్గుల పారలన్ బొడిచి నింత్ర వింత్రు గోదావరి. మన జీవితంలో ఈ ప్రపంచాన్ని వంచాలి అనుకుంటే అది వంగుతుంది. మనమే వంగడం మొదలు పెడితే వంచేస్తుంది, ఇక మళ్ళీ లేవనివ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాయకత్వ లక్షణం అంటే ఇది. నువ్వు వంచు కానీ నువ్వు వంగకు. ధర్మం నీ వైపు ఉండాలి. వంగడం అంటే వంగకపోవడం అంటే మూర్ఖత్వం కాదు. ధర్మానికి మనం కట్టుబడి ఉండి ఒక్కోసారి అధర్మపరులైన వాళ్ళు మనల్ని బెదిరించినా ఏం చేసినా మనం వంగద్దు. అధర్మపరుడైన వాడు వాడికి అంత ధైర్యం ఉంటే ధర్మపరుడు నాకెంత ధైర్యం ఉండాలి అని మాట్లాడాలి. మనకెందుకు అందరూ మనకెందుకు అనుకోబట్టి దేశం కూడా ఇవాళ భారతదేశం నాకెందుకు వీళ్ళందరినీ బాగానే అనుకుంటుంది ఆవిడ. భారతమాత కూడా ఎవరు మటుకు వారే మనకెందుకు మన మీదకి వచ్చాక అప్పుడు మన కర్మ. అది వద్దు. గోదావరికి చెబుతున్నాను. గోదావరి తత నిర్ఘోషము మిన్నుదన్నునటు ఔద్ధత్యము చూపింతువేని. నీ తరంగ ఘోషాలు ఆకాశం అంత ఎత్తు లేచి పడేలాగా వినపడేలాగా నువ్వు బొబ్బ పెడుతూ ఎగసి పడుతుంటూ ఉప్పొంగిపోయింది గోదావరి అన్నట్టుగా ఎవడైనా నీ జోలికి వచ్చాడా? పైగా వరదలు వచ్చేస్తూ ఉంటే దూరంగా నిలబడి అమ్మా గంగమ్మ తల్లే గోదావరమ్మ తల్లే కాపాడమ్మ మమ్మల్ని మింగేయకమ్మా అని మొదలెడతారా? కాస్త 4 కెరటాలు పెరిగేసరికి అతి మర్యాదగా మృక్కి నిల్తులు వీరలు భయవ్యాసక్తులై, చాలా మర్యాదగా ఇంతకంటే మంచివాళ్ళు ఎవరు లేనట్టుగా రాముడు బుద్ధిమంతుడు అన్నట్టుగా పక్కన నిలబడి స్తోత్రాలు పాడతారా, హారతలు ఇస్తారా? పూలేని జాలి తెలిసి గోదావరి ఉద్ధతి ఎలాయని సుంత పల్చబడుమి. శరత్కాలంలోనూ పూలు లేని కాస్త తగ్గి 2 లంకల మధ్యలోంచి ఇలా పారిందనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఇసుక ర్యాంపు మొత్తం తోలేయి,
అక్రమంగా ఇసుక తవ్వకం ఎవడన్నా అడ్డొస్తే 2 దన్నయి మొత్తం తవ్వేస్తారు. అంటే నది ఉప్పొంగుతుంటే భయపడి దండాలు పెడుతున్నారా? రవికల కొట్లు విసిరేసి దీపాలు పెట్టేసాను. నది కాస్త సన్నపడేసరికి మొత్తం దోచుకుపోతున్నారా? అక్కడ ఏముంటే అది. ఇది కదండి మానవ జీవితానికి సందేశం. గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి అందిస్తున్నది. నువ్వు కాస్త గట్టిగా ఉద్ధత చూపిస్తేనే నీకు నలుగురు వంగి ఉంటారు. నువ్వు కొంచెం మెత్తబడ్డావా, సన్నబడ్డావా, పక్కకి వెళ్ళావా, నిన్ను తోకేయడం ఖాయం. ఇది మన స్వార్థం కోసం చేయకూడదు, అహంకారంతో చేయకూడదు. కానీ మన జీవితాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుందుకు ఇలా చేయాలి. దయచేసి దీన్ని పొగరబోత్తనంగా తీసుకుని ఇది పౌరుషానికి సంబంధించిన విషయం. మనం వంకర పనులు చేసి దాన్ని సమర్థించుకోవడానికి కాదు. ఇక్కడ మనం ధర్మంగా ఉండాలి, కానీ గట్టిగా ఉండాలి. మంచిదనం మంచిది, మెతకదనం మంచిది కాదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని మొత్తం వీళ్ళే పలుకుల పారలను పొడిచి నిన్ను ద్రవ్యంతులు శుభ్రంగా పరుగులతోటి, గుణపాలతోటి, పారలతోటి తవ్వేసి ఇసుక తవ్వుకి వెళ్ళిపోతున్నారు. లోకు కట్టేశారు నదిని. మళ్ళీ అందరూ మళ్ళీ గోదావరికి పూజ చేసేవాడే, దండం పెట్టేవాళ్ళే. ఈ తవ్వుకి వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు గోదావరి మాత గుడి కడతాడు అక్కడ, తవ్వుకున్నవాడే. అంచేతను ఇవి నేర్చుకుంటే మన జీవితంలో